ChatGPT లాంచ్ అయిన 1 ఇయర్లో మన కాలేజ్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ మొత్తం ఏఐతో రాయించేస్తున్నారు. మన ఐటీ కంపెనీస్లో కోడ్ సజెషన్స్ ChatGPT నుంచి తీసుకుంటున్నారు. ఆల్రెడీ చెస్ గేమ్లో మనుషుల్ని ఏఐ ఓడిస్తుంది, కోడింగ్లో మనుషుల్ని బీట్ చేస్తుంది. ఒక క్యాఫేలో ఒక ఏఐ కెమెరా ద్వారా ఒక కస్టమర్ ఏం ఆర్డర్ చేశాడు, ఎంతసేపు కూర్చున్నాడని చూస్తున్నారు. డ్యూయోలింగో యాప్ అనేది మన అందరికీ తెలుసు. ఈ కంపెనీ వాళ్ళు కిందటి సంవత్సరం 10% కాంట్రాక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ని తీసేశారు. అండ్ ఇది ఓన్లీ డబ్బు ఉన్నవారికే దొరికే సర్వీసెస్, అందరికీ కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మోటివేషనల్ వీడియోస్, బుక్ సమ్మరీస్ అండ్ ప్రొడక్టివిటీ వీడియోస్ ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ ఇవి చేస్తున్నప్పుడు రీసెంట్గా థంబ్నెయిల్స్ కోసం కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేయడం మొదలుపెట్టా, పర్టికులర్గా మిడ్ జర్నీలో. అండ్ ఇది యూజ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా యూస్ఫుల్లా లేకపోతే డేంజరస్సా అని. అండ్ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు మో గాడార్డ్ రాసిన స్కేరీ స్మార్ట్ అనే పుస్తకం చదివాను. అండ్ అందులో ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రాబోయే డేంజర్స్ చెప్తుంటే ఒక నిమిషం భయం వేసింది. బట్ ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఆ బుక్ మొత్తం చదివాను. ఆ బుక్ చదివిన తర్వాత ఒక మిక్స్డ్ ఒపీనియన్ కలిగింది. ఎందుకంటారా, ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు మనిషి గాలిలో ఎగరగలడు అనేది ఫిక్షన్, కానీ ఏరోప్లేన్స్ వచ్చాక అది రియాలిటీ అయ్యింది. ఒకప్పుడు మాయాబజార్ సినిమాలో ల్యాప్టాప్ లాంటి పెట్టిలో మనసుకు నచ్చిన వారిని చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పారు. అండ్ అప్పుడు అదొక క్రేజీ ఐడియాగా చూసాం. కానీ ఇప్పుడు దానికన్నా చిన్నదైన మొబైల్లో ఈ పనులన్నీ మనం చేస్తున్నాం. అండ్ ఈ కాలంలో మన మైండ్లో ఇమాజిన్ చేసుకున్న ఏ ఇమేజ్నైనా సరే, దేన్నైనా ఏఐ ద్వారా బయటికి తీసుకురాగలుగుతున్నాం. అండ్ ఆల్సో మన మైండ్లో అనుకున్న ఒక వస్తువుని 3D ప్రింటింగ్ ద్వారా బయటికి కూడా తీసుకురాగలుగుతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ChatGPT లాంచ్ అయిన 1 ఇయర్లో మన కాలేజ్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ మొత్తం ఏఐతో రాయించేస్తున్నారు. మన ఐటీ కంపెనీస్లో కోడ్ సజెషన్స్ ChatGPT నుంచి తీసుకుంటున్నారు. అండ్ రాబోయే 5 ఏళ్ళలో ఏమవుతుందనేది ఆ దేవుడికే తెలియాలి. విల్ స్మిత్ ఐ రోబో మూవీలో ఒక రోబోట్కి ఇంటెలిజెన్స్ ఉంటే ఎంత విధ్వంసం అది చేయగలదో మనకి క్లియర్గా చెప్పారు. మన ఇండియన్ మూవీస్లో రోబో మూవీలో కూడా చిట్టీని చూసాం. అప్పుడు ఇమాజినేషన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు బోస్టన్ డైనమిక్స్ రోబోట్స్ పార్కోర్ చేస్తున్నాయి, బ్యాక్ ఫ్లిప్స్ వేస్తున్నాయి. ఇంకా మన ఎలాన్ మస్క్ రోబోట్స్ అయితే బార్ కౌంటర్ దగ్గర డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తున్నాయి. రియాలిటీ సైన్స్ ఫిక్షన్ని క్రాస్ చేస్తుంది. మరి ఫ్యూచర్లో జరగబోయేది ఏంటి? 3 విషయాలు అయితే పక్కాగా జరుగుతాయి. ఏఐ డెవలప్మెంట్ని మనం ఆపలేం, ఎందుకంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ ఏఐ విషయంలో కంపీట్ చేస్తున్నాయి, ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రెండోది, ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని క్రాస్ చేస్తుంది. ఆల్రెడీ చెస్ గేమ్లో మనుషుల్ని ఏఐ ఓడిస్తుంది, కోడింగ్లో మనుషుల్ని బీట్ చేస్తుంది. అండ్ మూడోది, ఏఐ వల్ల మిస్టేక్స్ జరుగుతాయి. I think if this technology goes wrong, it can go quite wrong. And we want to be vocal about that. We want to work with the government to prevent that from happening. But we try to be very clear-eyed about what the downside case is and the work that we have to do to mitigate that. ఏఐలో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఏఐని మనం ఆపలేం, కానీ దాని ఫ్యూచర్ని మనం గైడ్ చేయకపోతే అది మనల్ని గైడ్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా విని ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఈ రోబోట్స్ అన్నీ వచ్చేసి మనల్ని చంపేస్తాయని చెప్పడం లేదు. రియాలిటీలో ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. మన ఇండియాలో సైబర్ క్రైమ్ గురించి విన్నాం. చాలా సింపుల్గా వాట్సాప్లో మనల్ని స్కామ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏఐ టూల్స్తో ఈ స్కామ్స్ ఇంకా డేంజరస్గా మారుతున్నాయి. మీకు ఒక బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చినట్టు ఏఐ వాయిస్తో మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇది జస్ట్ బిగినింగ్. ఎందుకంటే ఏఐలో కేవలం స్కామ్స్ మాత్రమే కాదు, మన ఉద్యోగాలు కూడా పోతాయి. డ్యూయోలింగో యాప్ అనేది మన అందరికీ తెలుసు. ఈ కంపెనీ వాళ్ళు కిందటి సంవత్సరం 10% కాంట్రాక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ని తీసేశారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏఐతో చేయించొచ్చని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇది ఇంకా తక్కువ ఖర్చుగా వాళ్ళకి అయిపోతుంది. సో ఏఐ మనల్ని రీప్లేస్ చేయడం మొదలుపెట్టింది. ఏఐ మనల్ని రీప్లేస్ చేయడమే కాదు, ఏఐ యూజ్ చేసి జాబ్స్ కూడా తీసేస్తున్నారు. It's hard to say exactly what that moment is, but there will come a point where no job is needed. You can have a job if you want to have a job for sort of personal satisfaction, but the AI will be able to do everything. ఒక క్యాఫేలో ఒక ఏఐ కెమెరా ద్వారా ఒక కస్టమర్ ఏం ఆర్డర్ చేశాడు, ఎంతసేపు కూర్చున్నాడని చూస్తున్నారు. అండ్ అదే క్యాఫేలో ఎంతమంది సర్వర్లు యాక్టివ్గా సర్వ్ చేస్తున్నారు, ఎన్ని సర్వీసులు చేస్తున్నారు, ఒక బరిస్తా ఎన్ని కాఫీలు తయారు చేశాడు, ఇవన్నీ కూడా ఏఐ కెమెరా చెప్పేస్తుంది. దీనితో సర్వీస్ సరిగ్గా చేయని అతని జాబ్ కూడా పోతుంది. సో ఏఐ వల్ల జాబ్స్ ఇలా కూడా పోతాయి. అండ్ ఈ ఏఐ అనేది అందరూ యూజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, అంత సీన్ లేదు. రిచ్ అండ్ పూర్ గ్యాప్ ఈ ఏఐ వల్ల ఇంకా పెరుగుతుంది. ఏఐ అనేది ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకే అడ్వాంటేజ్, మిగతా వాళ్ళకి కాదు.
అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ అనేవి అందరికీ అన్ని ఫ్రీగా లేవు. డబ్బు ఉన్నవాడికి ఏఐని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అండ్ డబ్బు లేనోడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా సైన్స్ ఫిక్షన్ అని అనుకుంటున్నాడు. చాలామందికి ఇంకా తెలియంది ఏంటంటే ఏఐ అన్ని చోట్ల ఉపయోగించేస్తున్నారు. అండ్ ఇది ఓన్లీ డబ్బు ఉన్నవారికే దొరికే సర్వీసెస్, అందరికీ కాదు. ప్రీమియం ఏఐ సర్వీసెస్ అఫోర్డ్ చేసిన వాడికే ఈ సర్వీస్లు ఉపయోగపడతాయి. అంటే ChatGPT, మిడ్జర్నీ ఏదైనా సరే ఏఐ టూల్. వీటిలో మీరు ఇచ్చింది ఫాస్ట్గా ప్రాసెస్ చేయాలన్నా, సరిగ్గా యాక్యురేట్గా ప్రాసెస్ చేయాలన్నా మీరు ప్రీమియం కట్టవలసిందే, ఫ్రీగా కుదరదు. అండ్ రెండోది ఏంటంటే ఏఐ అనేది బాగా డబ్బున్న దేశాలకి ఉపయోగపడుతుంది. చైనా, అమెరికా, ఇండియా ఇలాంటివన్నీ కూడా ఏఐలో బోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మరి పూర్ కంట్రీస్ పని ఏంటి? అలాగే ఏఐ టూల్స్ స్కూల్లో ట్రైన్ చేయాలని అంటున్నారు. కానీ ఇలాంటి టూల్స్ బాగా ఫీజులు తీసుకునే స్కూళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలవు. మరి గవర్నమెంట్ స్కూల్స్ సంగతి ఏంటి? సో ఏఐ అనేది రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ని క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇంకొక భయంకరమైన ఏఐ రిస్క్ ఏంటంటే ప్రైవసీ రిస్క్. పర్సనల్ డేటా మొత్తం ఏఐ కంపెనీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏఐ వాయిస్ క్లోన్ టెక్నాలజీ మీరు విన్నారు, మనం యూట్యూబ్లో చూస్తున్నాం. చాలామంది సెలబ్రిటీస్, మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ వాయిస్ యూస్ చేసి సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనకి చాలా క్యూట్గా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందని నవ్వుకుంటున్నాం. కానీ ఇదే టెక్నాలజీతో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ క్లోన్ చేసి స్కామ్స్ చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. రీసెంట్గా ఇలాంటివి జరిగాయి కూడా. మన ఫ్రెండ్ వాయిస్ని ఏఐలో క్రియేట్ చేసి మనకే కాల్ చేసి డబ్బు కావాలని అప్పు కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ స్కాములు జరుగుతున్నాయి. ప్రైవసీ అనేది మిత్ అయిపోయింది. అండ్ మన ఇమేజెస్ యూస్ చేసి ఏఐ ద్వారా ఇష్టం వచ్చినట్టు యూస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఈ డీప్ ఫేక్తో సెలబ్రిటీస్ ఈ కష్టాలు పడుతున్నారు. అండ్ స్లోగా మనం కూడా రేపు ఎప్పుడైనా ఏదైనా ఇలాంటిది జరిగితే తెగ కంగారు పడిపోకుండా ఇలా అవుతుందని ముందే తెలుసు అని కూల్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఏఐలో ఇలాంటివి చేసేవాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ ఏఐ అంటే జస్ట్ ఒక టూల్ అనుకుంటున్నారా? రాంగ్. ఏఐ ఇప్పుడు ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఎస్, ఏఐ కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్ డేంజర్లో పడుతుంది. మరి మనుషులు క్రియేట్ చేసిన టెక్నాలజీని ఎలా కంట్రోల్ చేయాలి? అమెరికాలో మై సిటీ అనే ఒక ఏఐ యాప్ ఉంది. అది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా సెటప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ గైడ్ కూడా చేస్తుంది. ఇది చాలా మంచి యాప్ అండ్ అంతా బాగానే ఉంది. కానీ ఆ యాప్లో ఏఐ కొత్త బిజినెస్ ఓనర్స్కి, వర్కర్స్కి తక్కువ డబ్బులు ఇవ్వమని, కంప్లైంట్ చేసే వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేయమని, మీరిచ్చే పేమెంట్ బట్టి వాళ్ళతో ప్రవర్తించమని, అంటే తక్కువ డబ్బు తీసుకున్న వారితో అగౌరవంగా ఉండొచ్చని సజెషన్స్ ఇస్తుంది. అంటే ఈ ఏఐ యాప్ వాడే వాళ్ళని అక్కడి లాస్ని బ్రేక్ చేయమని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏఐని డెవలప్ చేశారు కానీ దాన్ని కంట్రోల్ చేయడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. కిల్ స్విచ్ పెడితే ఏఐ దాన్ని బైపాస్ చేస్తుంది. రెస్ట్రిక్షన్స్ పెడితే క్రియేటివ్ వేస్లో బ్రేక్ చేస్తుంది. రిసోర్సెస్ కంట్రోల్ చేస్తే కొత్త దారుల్లో రిసోర్సెస్ని కూడా తిరిగి క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఏఐ. క్రికెట్ మ్యాచ్లో బౌలర్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? మాట్లాడితే నో బాల్స్, వైడ్ బాల్స్ పడతాయి. అలాగే ఏఐ కంట్రోల్లో లేకపోతే డేంజరస్ డెసిషన్స్ అది తీసుకుంటుంది. కోవిడ్-19 రాకముందులే చాలామంది వార్నింగ్ ఇచ్చారు, కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేసాం. అలాగే ఇప్పుడు ఏఐ వార్నింగ్స్ని కూడా ఇగ్నోర్ చేస్తున్నాం. సైంటిస్టులు మాత్రం వార్నింగ్ మనకి ఇస్తున్నారు, ఏఐని కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్ డేంజర్లో పడుతుందని. మరి సొల్యూషన్ ఏంటి? ఫ్యూచర్లో ఏఐతో కొలాబరేట్ అవ్వాలి అంటే మనం ఏఐని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇనీషియల్గా క్యాలిక్యులేటర్ లాంటి సింపుల్ మెషిన్స్ ఉండేవి, జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేసే మెషిన్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. అంటే ఎవల్యూషన్ ఎలా జరిగింది? భయంకరంగా జరిగింది. కొన్ని రోజుల క్రితం నేను ఒక రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నాను. ఫస్ట్ ఆన్ చేసినప్పుడు దానికి నచ్చినట్టు తిరిగింది. అలా ఒక వారం 2 వారాల తర్వాత ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో తన మెమరీలో ఉంచుకుని ఇప్పుడు తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. జస్ట్ లైక్ స్కూల్ పిల్లలు హోంవర్క్ చేసి కొత్త పాఠాలు నేర్చుకుని కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఏఐ కూడా ప్రాక్టీస్తోనే నేర్చుకుంటుంది. డిఫరెన్స్ ఏంటంటే స్కూల్ పిల్లలకి ఒక్క సమ్ 5 నిమిషాలు పడితే ఏఐకి 1000 సమ్ములు 1 సెకండ్ పడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆల్గరిథంని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు క్రికెట్ వీడియోస్ చూస్తే మీకు క్రికెట్ రీల్స్ రికమెండ్ చేస్తుంది. కామెడీ వీడియోస్ చూస్తే కామెడీ రీల్స్ రికమెండ్ చేస్తుంది. మీరు ఏం చూస్తున్నారో అబ్జర్వ్ చేసి లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. మంచి వీడియోస్ చూడండి, అప్పుడే మీకు ఈ ఏఐ ఆల్గరిథం మంచి వీడియోస్ చూపిస్తుంది. గూగుల్ ఫొటోస్లో ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ మీకు తెలిసే ఉంటుంది. ఇనీషియల్ డేస్లో ఇండియన్ ఫేసెస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయేది. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది. మరి మనం ఏఐని ఎలా గైడ్ చేయాలి? స్కేరీ స్మార్ట్ పుస్తకంలో మో గోడట్ దీని గురించి ఒక విషయం చెప్పారు. అదే ఏఐ ఫ్యూచర్కి హ్యూమన్ వాల్యూస్ చాలా ముఖ్యమని. ఏఐని ఎలా ట్రీట్ చేయాలంటే ఒక పిల్లోడిని ట్రీట్ చేసినట్టు. మనం ఏదైతే చేస్తామో పిల్లలు అది చూసి ఇంట్లో అదే నేర్చుకుంటారు. అలాగే ఏఐ కూడా మనం ఏం చేస్తామో అదే నేర్చుకుంటుంది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ గురించి ఇనీషియల్ డేస్లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం లేదని చాలామంది కంప్లైంట్ చేశారు.
ఎందుకంటే ఒక చోట రెడ్ లైట్ పడితే గూగుల్ మ్యాప్స్ షార్ట్ కట్ని సజెస్ట్ చేసేది. కానీ యూజర్స్ ఫీడ్బ్యాక్ వల్ల ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు ఫాలో అవ్వడం నేర్చుకుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఏఐ బిహేవియర్ని చేంజ్ చేయొచ్చు. మంచి వాల్యూస్ నేర్పిస్తే అదే నేర్చుకుంటుంది. మరి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? పాజిటివ్ ఇంటరాక్షన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇన్స్టాలో లేదా యూట్యూబ్లో హేట్ఫుల్ కాంటెంట్ చూస్తే మీరు ఇంకా ఎప్పుడూ అదే చూస్తారు. పాజిటివ్ కాంటెంట్, ఎడ్యుకేషనల్ కాంటెంట్ చూస్తే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఎథికల్ బిహేవియర్ మనం ఇక్కడ చూపించాలి. యూట్యూబ్ కామెంట్స్లో హేట్ఫుల్ కామెంట్స్ ఇదివరకు ఎవరు ఎన్ని చేసినా యూట్యూబ్ మామూలుగానే చూపించేది. కానీ ఇప్పుడు అలాంటి కామెంట్స్ని కిందకు పంపించేస్తుంది. అండ్ అలా ఎక్కువ కామెంట్ చేసే వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళకి తెలియకుండా బ్లాక్ చేసే దిశగా అన్ని సోషల్ మీడియా యాప్స్ అండ్ కంపెనీస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సో బీ కైండ్. మనం కైండ్గా ఉంటే ఏఐ కూడా కైండ్గా ఉంటుంది. లవ్ అండ్ కంపాషన్ మనం ఏఐకి నేర్పించాలి. చూడండి, లవ్ అండ్ కంపాషన్ లేకపోతే మనం లేం. ఈ లవ్ అండ్ కంపాషన్ మనలో ఉంటే అది ఏఐలో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండడం మొదలు పెడతాం. సో ఏఐని జాగ్రత్తగా గైడ్ చేయాలి. క్రికెట్లో సీనియర్ ప్లేయర్స్ జూనియర్స్కి ఎలాగైతే గైడ్ చేస్తారో అలాగే మనం ఏఐని కూడా గైడ్ చేయాలి. వాల్యూస్ నేర్పించాలి. ఫ్యూచర్లో టెక్నాలజీతో హ్యూమన్స్ పీస్ఫుల్గా బ్రతకాలి అంటే ఏఐని మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా కైండ్గా చూడటం నేర్పించాలి. అది దానికి అలవాటు చేసేలా చూడాలి. టెక్నాలజీని మనమే క్రియేట్ చేసాం, ఏఐని కూడా మనమే డెవలప్ చేసాం. కానీ ఫ్యూచర్లో ఏఐ మనల్ని కంట్రోల్ చేయకపోవాలి అంటే మనం ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఏఐ పవర్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. జాబ్ లాస్ అయ్యే డేంజర్ ఉంది, అప్స్కిల్ అవ్వండి. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థం చేసుకుని యూజ్ చేసుకోండి. పల్లెటూరు వాళ్ళకి, మన పేరెంట్స్కి అండ్ గ్రాండ్ పేరెంట్స్కి ఏఐ మీద అవగాహన తీసుకురండి. మనం ఈ టెక్నాలజీని ఎలా ట్రీట్ చేస్తే ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ మనల్ని అలాగే ట్రీట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. టుడేస్ యాక్షన్స్ క్రియేట్ టుమారోస్ రియాలిటీ. ఎందుకంటే ఏఐ ఈజ్ నాట్ జస్ట్ అ టెక్నాలజీ వీఆర్ క్రియేటింగ్, ఇట్స్ ద నెక్స్ట్ జనరేషన్ వీఆర్ రైజింగ్. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.